ఏమాట మాట బాగానే కుదిరే పర్లా. ఏది వర్క్ రాకపోతే బడ్జెట్ బండి అయినా పెట్టుకొని బతికేయచ్చు, అంత బాగుంది. హాయ్ హలో వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సండే స్పెషల్ వ్లాగ్ నెంబర్ 27 అనమాట. ఈ వీడియో చాలా బాగుంటుంది. నేను చెప్పడమే కాదు, చూశాక మీరు కూడా చెప్తారు. ఆడవాళ్ళకైనా కానీ ఎంత ఈజీగా అసలు ఇంట్లో స్నాక్స్ చేయడం అనేలా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకేసారి అరటికాయ ప్లస్ మిర్చి ప్లస్ వంకాయ బజ్జీలు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. కాకపోతే ప్రకాశం బ్యారేజ్ అవన్నీ రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాం కదా, ఈరోజు వెరైటీకి వెళ్దామని ఊరికినే రైల్వే స్టేషన్ బయటకు చూసి వచ్చేద్దామని వెళ్ళాము. తెలిసిందే కదా, చిన్నపిల్లలకి బయటకు తిరగడం అంటే చాలా ఇష్టం. సో అలాగే మేమైతే అక్కడ దాకా వెళ్ళాం. వెళ్ళేదాకా అంతా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వాడైతే షాక్ ఇచ్చాడనమాట. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే అదొక రకమైన ఫీల్ ఉంటుంది కదా, అంటే ఆ జర్నీ కానీ అదంతా కూడా ఒక వైబ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. కానీ నిజానికి మేము వచ్చిందైతే కూరగాయలకి, కానీ మా వాడికి కొద్దిగా వైబ్ ఇవ్వడానికనైతే ఇక్కడ దాకా రావాల్సి వచ్చిందనమాట. సరే వచ్చి అలా చూసి వెళ్ళిపోతే బాగోదు కదా, మా వాడు అక్కడికి వెళ్దాం అన్నాడు. ఇక్కడ దాకా అంతా నార్మల్గానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కుదాం అని అంటం అయితే మొదలెట్టాడు. ఊరికి మామూలుగా వచ్చామరా అంటే లేదు ఊరు వెళ్దాం అని అయితే మొదలెట్టాడు అనమాట. సో మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి మొత్తానికి వాడికి నచ్చజెప్పి అయితే తీసుకురాక తప్పలేదు. జస్ట్ పిల్లలకి అదొక సరదా, అదేంటో అర్థం కాదు. కానీ ట్రైన్ జర్నీ అన్నా అసలు జర్నీ అన్నా అదొక సరదా. కానీ స్కూల్ అనగానే మాత్రం ఎందుకో ఒక భారమైన ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. సో మొత్తానికి ఆయన ఏదో రకంగా ఒప్పించి తిరిగి అయితే ఇంటికి తీసుకురాగలిగాము. ఇంటికి కాదు, అదే కూరగాయలకి తీసుకెళ్ళగలిగాము. నిజానికి మార్కెట్కి వెళ్లే ముందే అనుకోనే బయలుదేరాము అనమాట. ఈరోజు సండే కదా, కొద్దిగా స్నాక్స్ ఐటమ్ ఏదన్నా చేద్దాము, బజ్జీలు ఆ టైప్లో అని. దానికి తగ్గట్టుగానే సరిపోయే కూరగాయలు అయితే తీసుకున్నాము. కూరగాయలు తీసుకోవడం గొప్ప కాదు, బాగున్న కూరగాయలు తీసుకోవడం గొప్ప అనమాట. ఇది మ్యారేజ్ అయిన హస్బెండ్స్కి అయితే అర్థమైద్ది. ఆ తెచ్చిన కూరగాయల్లో డ్యామేజ్ ఉన్నా లేదా బాగోకపోయినా ఆ ప్రెషర్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఏం చెప్తాంలేండి, మీకు నెమ్మదిగా అర్థమైపోద్ది. ఈరోజు మాత్రం మనం రెగ్యులర్గా తాగే వాటర్ తాగడానికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 12:30కి అయితే మనం వాటర్ తాగాము. అంటే అప్పటి వరకు ఏం తినలేదు, చాలా లేట్ అయింది. అలాగే ఈరోజు విపరీతమైన హెడేక్ అయితే వచ్చింది. దేనికో అర్థం కాలేదు. అంటే ఈ మధ్య ఎడిటింగ్లు వాటి వల్ల ఎక్కువ నిద్రపోలేకపోతున్నాం అనుకోండి. ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఏం చేస్తాం, ప్యాషను. మనం ముందుగా బజ్జీలు చేయాలి అంటే ఇప్పుడు వంకాయ బజ్జీలు చేస్తున్నాం అనుకో, దానికి మెయిన్గా కావాల్సింది వంకాయలు అనమాట. అలాగే ఈరోజు స్పెషల్ అయితే మాత్రం అరటికాయ బజ్జీ, అలాగే మిరపకాయ కూడా కలిపి మిరపకాయ కూడా వేసి బజ్జీ అనమాట. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా వంకాయలు ఏవైతే బాగా కడుక్కోవడం ముఖ్యం. కింద పైన ముందు కట్ చేసేసుకొని ఈ తొక్కంతా తీసేయాలి. సో దాని తర్వాత కంటిన్యూషన్ అనేది కంటిన్యూ. ముందుగా అరటికాయ తొక్కంతా తీసేసిన తర్వాత ఇలా సన్నగా స్లైసెస్లో అయితే కట్ చేసుకోవాలి. అంటే మరీ లావుగా ఉంటే టేస్ట్కి కూడా అంతగా బాగోదు, దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. కొంతమంది నిలువుగా చేస్తారు, కొంతమంది ఇలా అడ్డంగా చేస్తారు. సో మనం అయితే ఇలా అడ్డంగా ట్రై చేస్తున్నాం అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, మనం వంటగదిలో ఏదైనా వంట చేస్తే కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అన్నీ వేస్ట్ చేశారు, గ్యాస్ వేస్ట్ నూనె వేస్ట్ అంటారు. అవి కూడా మైండ్లో పెట్టుకోండి. అరటికాయ బజ్జీ కావాలా, వంకాయ బజ్జీ కావాలా, మిర్చి బజ్జీ కావాలా అని. కానీ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా అరటికాయ బజ్జీకే ఓటేశారు. సో అందుకని ఎక్కువ అరటికాయలే కొనాల్సి వస్తుంది అనమాట. మిర్చి కూడా చిన్నవి అయితేనే మంట ఉంటాయని తీసుకోవడం జరిగింది. నిజానికి మార్కెట్లో అయితే పెద్ద సైజు కూడా తీసుకున్నాం అరటికాయ బజ్జీ కోసం, కానీ ఘాటు ఉండట్లేదు. సరైన ఘాటు ఉండాలి, కళ్ళమంట నీళ్ళు రావాలని ఇది తీసుకున్నాం. కెమెరా ఉమెన్ చెప్పింది ఏంటి అంటే, ఫ్లోలో మనం అరటికాయ అన్నామంట, ఇది పచ్చిమిర్చి ఫ్లోలో వచ్చేసినట్టుంది పచ్చిమిర్చి. కెమెరా ఉమెన్ అయితే చెప్పింది ఈ మాట. సో అదనమాట, అడ్జస్ట్ చేసుకోండి. కారం కోసం పచ్చిమిర్చి తీసుకోవాలి. వంకాయ బజ్జీ కోసం అనమాట ఇది. వంకాయ బజ్జీ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే, వంకాయ అంటారేమో కాదు, ఏ బజ్జీ చేయాలో ముందు సహనం కావాలి, ఓపికగా చేసుకోవాలి. అదనమాట, రిలాక్స్గా ఉంటుంది. హెడేక్ కదా అని చెప్పి ఇలా వంటలోకి దిగుతూ ఉంటాం అప్పుడప్పుడు, రిలాక్స్గా ఉండాలని. ఆల్రెడీ హెడేక్ ఆయిల్ రాసామన్నమాట ఈ అందం దాన్ని కవర్ చేయడానికి. సో వంకాయలు కూడా కట్ చేస్తాం. అలా పెట్టి ఒక నరుకుడు ఓకే. కొంతమంది ఇలా స్లైసెస్గా చేసుకొని కూడా చేస్తారు, ఇలా అడ్డంగా కూడా చేస్తారు. ఆల్రెడీ మనం 2 వంకాయలు తీసుకున్నాం కాబట్టి 2 రకాలుగా చేద్దాం. ఇలాగే చేద్దాం. ఎప్పుడైనా బజ్జీలు తినాలంటే ఖచ్చితంగా వామ్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే శనగపిండి కదా, గ్యాస్ పైకి లాగి కొట్టిద్ది అనమాట. అలాగే పొంగాలంటే తినే సోడా వేస్తారు ఇంట్లో, కాబట్టి తినే సోడాలు ఏముండవు, డైరెక్ట్ తినేటివి. అదనమాట విషయం. సో వామ్ వరకే వేస్తాం. దాని తర్వాత ముఖ్యమైన టాస్క్ ఏంటి అంటే పిండి కలుపుకోవటం. అంటే మనం ఉప్పు కానీ కారం కానీ అలాగే ముఖ్యంగా వాటర్ కానీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే పలచన అయిపోద్ది, తక్కువ వేస్తే చికెన్ అయిపోద్ది. దానికి తగ్గట్టుగా అయితే వేయాలి.
అలాగే ఉండలు లేకుండా పిండి బాగా కలుపుకోవాలన్నమాట. ఎంతవరకు కలుపుకోవాలి అంటే కనుక రెగ్యులర్గా ఇంట్లో చేసే వాళ్ళని అడిగితే చెప్తారు. మరి పలసగా కాకుండా అలా అని చెప్పి చిక్కగా కాకుండా వాళ్ళు చెప్పినంతలో కలుపుకుంటే చాలు, లేదంటే పాడైపోతుంది. ముందుగా వంకాయ బజ్జీ అనమాట అలా వేసుకోవాలి, లేదంటే మన చేయి కూడా బజ్జీ అయిపోయింది. అవుతుంది, తిన్నాక చెప్దాం, ఓకేనా? జెన్యున్గా చెప్దాం ఈసారి. బాగున్నా బాగోకపోయినా ఏదుంటే అదే చెప్దాం. సో వంకాయ బజ్జీలని అడ్డంగానే కాకుండా ఇలా నిలువుగా కూడా స్లైసెస్లా చేసుకోవచ్చు. ముందుగా వంకాయలని స్లైసెస్లో సన్నగా కట్ చేసుకొని పిండిలో ముంచి వేయటమే అనమాట. కానీ పర్ఫెక్ట్గా అయితే వేగాలి, లేదంటే కనుక లోపల పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే బాగోదు. సో మనం అక్కడ ఉండి టైం టు టైం తిరగేసుకుంటూ ఉండాలి వాటిని, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మన ఫేవరెట్ అనమాట మిర్చి బజ్జీ. కారం ఉండడానికి అయితే పచ్చిమిర్చి తీసుకున్నాం, మిర్చి బజ్జీ కూడా కాదు. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటని. కింద మీద మంట ఇక చూద్దాం, తిన్నాక వీళ్ళ రియాక్షన్ కూడా చేయాలి. ఓకే, వేస్తున్నప్పుడే ఘాటు ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు దాకా వర్కర్ డ్యూటీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఓనర్ డ్యూటీ. అంటే ఇప్పుడు దాకా వండాం కదా, ఇప్పుడు తినాలన్నమాట. గుమ్మడి గారి డైలాగ్ అందుకనే నాకు ఇష్టం. కష్టపడేటప్పుడు రోజు కూలీలా కష్టపడాలి, ఎంజాయ్ చేసేటప్పుడు మహారాజులా ఎంజాయ్ చేయాలి అని. సో ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం పదండి. టోటల్గా ఇన్ని బజ్జీలు అయితే వచ్చాయన్నమాట. ముందు ఒక్కొక్కరి రియాక్షన్ చూద్దాం, తిన్న తర్వాత ఏ బజ్జీ ఎలా ఉంది అని. సో ఆల్రెడీ తింటున్నాడు అనమాట. ఎలా ఉందరా? సూపర్ ఉందా? మిరపకాయ తింటావు? మిరపకాయ తింటావా? మండిద్ది. ఇదిగో వంకాయ, అరటికాయ. ఓకే, ఏ మాటకా మాట బాగానే కుదిరే, పర్లా. ఏది వర్కౌట్ అవ్వకపోతే బజ్జీల బండి అయినా పెట్టుకొని బతికేయచ్చు, అంత బాగుంది. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, సండే స్పెషల్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ఆటగాడు ప్రసాద్. థ్యాంక్ యూ.